హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24. నేను మీ హరీష్ అభిరెడ్డి. మనం ఇక్కడ విజయసాయి రెడ్డి గారి గురించి మనం కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చాలా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. అసలు విజయసాయి రెడ్డి గారు ఎందుకని రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోయేంత ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది అనేది పూర్తిగా మనకైతే తెలియదు. కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని మాటలు అన్నటువంటి ఏ ఒక్కరైనా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలి బయటికి రావాల్సి వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తి. నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీలో ఆయన పాత్ర రెండవది. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అయితే, రెండవది మన విజయసాయి రెడ్డి గారు. మన అంత బలమైన వ్యక్తి, ఆర్థికంగా కూడా ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ అవినీతిలో, అక్రమాల్లో, జైల్లో చెప్పకూడదంటంలో కూడా చాలా దగ్గరుండి పక్క నుండి కూర్చున్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారిని అంటే గతంలో మనం చాలాసార్లు చూసాం. ఒక్కసారి మీకు ఒక వీడియో కూడా చూపించే ప్రయత్నం చేస్తా. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనేవాళ్ళు, గుర్తుందో లేదో, తాడేపల్లిగూడెం బహిరంగ సభ మీటింగ్లో, జగన్ నిన్ను అధాపాతాళానికి తొక్కుతా, అలా తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. నిజంగా ఒక రాజకీయ నాయకుడికి అలా అంత బలంగా మాట్లాడగలిగే దమ్మున్న నాయకుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకు అంటున్నానంటే గట్స్ ఉండాలి. ఆ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు నాదే 175కి 175 నాదే అని చెప్పి విర్రవీగుతున్నటువంటి ఆ తరుణం. ఇంకో పక్క టీడీపీకి జనసేనకి మధ్య ఏదో చిన్న పొరపత్యాలు నడుస్తున్నాయి. సీట్లకి మధ్య కావచ్చు, ఆ ఓటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతుందా, ఈ ఓటు అటు ట్రాన్స్ఫర్ అవుతుందా అని ఒక మీమాంసలో చాలా మంది నాయకులు ఉండిపోయిన పరిస్థితి. అయినా కూడా జగన్ నిన్ను తొక్కడం ఖాయం అనే ఒక బలమైన నినాదాన్ని పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకువెళ్ళారంటే, జనాల్లోకి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను చూపించగలిగారంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయి అంటే చూడాలి. అంటే ఇక్కడ కరప్షన్ చేసే వాళ్ళ చేత కూడా వ్యవసాయం చేపిస్తానని చెప్పి వాళ్ళని ఇంట్లో కూర్చోపెట్టి, మీరు ఒక మూలన తడిగుడ్డేసి కూర్చోవాలి, లేదంటే మీ తాట తీసి వదిలిపెడతాననే తరుణం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి తీసుకొచ్చారు అంటే ఏ స్థాయిలో ఉందో ఆలోచించుకోవాలి. ఇంతకీ ఇంతమంది బయటకు వస్తున్నా కూడా నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళు ఎలా భయపెట్టారేమో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వచ్చేస్తాము అని చెప్పేసి రోజా గారు ఇంకొకళ్ళు చెప్పుకొస్తున్నా కూడా నిజంగానే మరి ఆ ఇది విజయసాయి రెడ్డి గారిలో ఉంటే మరి ఎందుకు వస్తారు? ఆయన ఈసారి కాకపోయినా నెక్స్ట్ సారి అయినా సరే, ఆ తర్వాత స్థాయి అయినా సరే ఆయన మళ్ళీ సీఎం అవుతారనే ఆలోచన కానీ, ఆ పరిస్థితులు కానీ కనిపిస్తే ఎందుకని విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలేసి బయటకు వస్తారు? అది ప్రజలు ఆలోచించుకోవాలి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో తెలుసుకోవాలి మిగతా నాయకులు కూడా. ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారు కొట్టిన దెబ్బ అంతా ఇంత కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ కుదేలైపోయింది. 151 నుంచి 11కి పడిపోవడానికి బలమైన కారణం పవన్ కళ్యాణ్ గారు. టార్గెట్ చేయకుండా ఉంటే కాస్తో కోస్తో బాగుండేదేమో, కానీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తేనే ఈ కూటమి విడిపోతుంది, ఈ కూటమి అధికారంలోకి రాదు, వీళ్ళిద్దరి మధ్య గొడవ సృష్టించాలనే ప్రయత్నం చాలా బలంగా చేసింది. కాపులమని కావచ్చు, ఇంకొకటని కావచ్చు, కుటుంబాలను తిట్టడం కావచ్చు, ఇంకొకటని కావచ్చు, ఏదైనా సరే. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించింది ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించే. టీడీపీ వాళ్ళు గతంలో తిట్టినా, ఇంకొకరు తిట్టినా, బీజేపీ వాళ్ళు తిట్టినా, బీజేపీని పవన్ కళ్యాణ్ గారు తిట్టినా, ఇంకొకటి తిట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారికి అల్టిమేట్గా కావాల్సింది ప్రయోజనాలు మాత్రమే అని చెప్పి ఆయన నిర్ణయం మనకు చెప్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఒకటే ఉంటుంది, యుద్ధంలో గెలవాలంటే శత్రువుని చంపటం కాదు, శత్రువుని ఓడించటం మాత్రమే. ఇది చాలా సందర్భాల్లో ఆయన చెప్తూ ఉంటారు. అలాగే గతంలో సినిమాలో కూడా చాలా బలంగా చెప్పినటువంటి మాట. యుద్ధంలో గెలవాలంటే శత్రువుని చంపటం మాత్రమే కాదు, ఓడించటమే అని ఆయన ఒక నినాదాన్ని మనకు తీసుకొచ్చి ఒక డైలాగ్ రూపంలో, ఆయన సినిమాల రూపంలో, అలాగే ఆయన పొలిటికల్ మీటింగ్స్లో కూడా చాలాసార్లు చెప్పారు. అది ఈరోజు వైఎస్ఆర్సీపీకి జరుగుతుంది. వైఎస్ఆర్సీపీని దెబ్బ కొడితే ప్రాణం తీయటం కాదు, దాంట్లో ఉన్నటువంటి ఆత్మలు మొత్తం ఎంతమంది ఉంటారో, ఆత్మలు, ప్రేతాత్మలు అందరూ కూడా బయటకు వచ్చేసి ఎటు
చెల్లా చెదురైపోతున్నటువంటి పరిస్థితి. కనీసం ఏదో ఒక జాలితో నా చిరకాల స్నేహితుడైన రూపంలో వదిలేస్తారేమో, అటు బంధుత్వ రూపంలో చంద్రబాబు నాయుడు గారు వదిలేస్తారేమో అనే ఇదిలో చాలామంది నాయకులు బయటకు రావడం చూస్తున్నాం. ఎందుకని వీళ్ళు వస్తున్నారు అనేది మిగతా వాళ్ళు చూసుకోవాలి. ఒకటి కాదు, రెండు కాదు. బలమైన నాయకులు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి, వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత స్నేహితంగా ఉండేటువంటి వ్యక్తులు, అటు ఆళ్ళ నాని గారు కావచ్చు, మాజీ డిప్యూటీ సీఎం, డిప్యూటీ సీఎం అనే కూడా ఎవరికి తెలియదు అసలు ఆయన ఉన్నారని చెప్పి. మంత్రిగా ఉండేవాళ్ళు, ఇంకొకటి అసలు ఆయన గురించి చాలా మంచి పాజిటివ్ ఉండేది ఆ నియోజకవర్గంలో. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండటం వల్ల ఆయనకి నెగిటివ్ అయిపోయింది. ఇంకొకటి బాలినేని గారు కావచ్చు, ఇంకా చాలామంది నాయకులు, అటు సామినేని ఉదయభాను గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వైఎస్ కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయంగా ఉండేటువంటి కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి వ్యక్తులు. ఎందుకని ఇంతమంది బయటకు వచ్చారంటే, సొంత చెల్లిని తల్లిని బయటికి తోసేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి కావచ్చు, ఈ నాయకులకి ఏం చేస్తారనుకుని ఉండొచ్చేమో. ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు వచ్చి దాన్ని నిజం చేశారేమో అనే తరుణం కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఇది మన వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఇవన్నీ మాట్లాడడం, ఇవన్నీ కూడా కొత్త చర్చకైతే లేవనెత్తున్నటువంటి అంశం. చూడాలి మరి. ఈ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ గారు కొట్టినటువంటి దెబ్బకి శత్రువుని చంపకుండా దాన్ని ఏమీ చేతగాని వాటి చావ లేకుండా చేసేసినటువంటి ఘనత మాత్రం పవన్ కళ్యాణ్ గారికే దక్కుతుంది.